ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు 3 టీ20ల సిరీస్లో 2-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇప్పటికే సిరీస్ను కైవసం చేసుకున్న భారత జట్టు మూడో మ్యాచ్లో కూడా గెలిచి ఆఫ్ఘనిస్తాన్ జట్టును వైట్ వాష్ చేయాలన్న ఆలోచనలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత జట్టుపై అసలు ఏ కోసానా కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోతోంది. మరోపక్క భారత ఆటగాళ్లు మాత్రం ఆఫ్ఘనిస్తాన్ జట్టును అసలే మాత్రం తక్కువ అంచనా వేయకుండా తమ ప్రతాపాన్ని చూపిస్తూ సత్తా చాటుతున్నారు. రెండవ టీ20 మ్యాచ్లో భారత ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ తన సత్తా ఏంటో చూపించాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లపై మొదటి బంతి నుండే ఎదురు దాడి చేసి వారిని బెదరగొట్టాడు. 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 32 బంతుల్లోనే 68 పరుగులు చేసి జట్టుకు సహాయపడ్డాడు. మరో పక్క నుంచి దూబే అతడికి అండగా నిలవడంతో భారత జట్టు మరో 26 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత యశస్వి జైస్వాల్ మాట్లాడుతూ కెప్టెన్ రోహిత్ శర్మ తనను ఎంతగా ప్రోత్సహించింది చెప్పుకొచ్చాడు. యశస్వి జైస్వాల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మా జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆటగాళ్లను వెన్నుతట్టి ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటాడు. మ్యాచ్లో మేమిద్దరం కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించినప్పుడు రోహిత్ శర్మ నా దగ్గరికి వచ్చి నీ ఆట నువ్వు ఆడు, మిగిలిన ఏ విషయాలను పట్టించుకోవద్దని చెప్పాడు. అతను అలా చెప్పబట్టే నేను దూకుడుగా ఆడడం మొదలుపెట్టాను. ఎందుకంటే అదే నా సహజ సిద్ధమైన ఆట. రోహిత్ భయ్య ఎప్పుడూ టెన్షన్ పెట్టాడు, వీలైనంత వరకు ఒత్తిడి తగ్గిస్తాడు. అలాంటి కెప్టెన్తో ఆడుతున్నందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.